హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఒక హ్యాండ్ అందుకుని మళ్ళీ పొట్ట మీద పెట్టి ఆ విధంగా ఇది నిజమని తన నమ్మకం ఎక్స్ప్రెస్ చేస్తోంది సహస్ర. విషిత నా గతం ప్రస్తుతంలోకి తేవడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా మరిద్దరి మధ్యలోకి. తన గురించి నీకు చెప్పాలి అంటుంటే రాజ్ షోల్డర్ మీదకి అడ్జస్ట్ అయ్యి ఫేస్ టర్న్ చేసిన సహస్ర ముఖంలో ఏ మాత్రం చెదరని అదే నవ్వు. ఏదో గిల్టీ ఫీలింగ్ ఇంకా ప్రశ్నిస్తున్నట్టే అనిపిస్తుంటే నీకు మాత్రమే చెప్పగలను అన్నాడు. తన లైఫ్లో సహస్ర ఇంపార్టెన్స్ ఎంత అనేది తెలిసేలా. మన ఇద్దరిది ఒక ప్రపంచ రాజ్. బయట నుంచి చూసే వాళ్ళకి మన నవ్వులు ఏడుపులు కొట్టుకోవడం తిట్టుకోవడమే కనిపిస్తుంది. మన కదలికలు మాత్రమే కనిపిస్తాయి. వాటి వెనుక ఉన్న ప్రతి ఫీలింగ్, ప్రతి ఎమోషన్ మన ఇద్దరికి మాత్రమే తెలుసు. అవన్నీ కేవలం మనకి మాత్రమే సొంతం. ఇది మన ప్రపంచం. ఇప్పుడు ఇక మీదట మన ఇద్దరం మాత్రమే ఉంటాము. అలాగే విషిత ప్రపంచం నువ్వు మాత్రమే. నిన్ను కలిసిన తర్వాత తన ప్రపంచం మొత్తంగా నువ్వే. నిన్ను చేరే వరకు, నిన్ను చేరిన తర్వాత కూడా అని కాన్ఫిడెంట్గా చెప్తున్న సహస్ర చుట్టూ హ్యాండ్స్ టైట్ చేస్తూ ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు సీరియస్ టోన్లో. బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదు రాజ్. విషితం లేని గతం ఇంకా నీతోనే ఉంది. ఆ గతం వల్లనే ఇప్పుడు నేను నీతో ఉన్నాను. అందరూ చెప్పారు, చాలా చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ ప్రతిబింబాలే కానీ నిజాలు కావు. నువ్వు మొత్తం చెప్పు, అంతా వింటాను. కానీ ముందుగా ఇది విషిత అని నువ్వు నమ్మాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నమ్మాలి. ఒకరు విషిత, రెండోది అమ్మ లేదా నాన్న కావచ్చు అంటుంటే ఆకలి అన్నావు కదా, ఫుడ్ తీసుకొస్తాను, డ్రెస్ చేసుకో అనేసి టవల్ మీదనే షర్ట్ వేసుకుని బయటకు వచ్చేశాడు రాజ్. చిన్న నిరుత్సాహం సహస్రలో. ఇట్స్ ఓకే బేబీ, మీ నాన్నకి నీ మీద చాలా ప్రేమ ఉంది. బట్ మొండి మోనార్క్ ఒక్కసారిగా నమ్మడు. ఇట్స్ ఓకే, నేను నమ్ముతున్నాను. నువ్వు విషిత అని. నీతో ఉన్నది తమ్ముడో చెల్లో ఎవ్వరైనా కావచ్చు. జాగ్రత్త. మీరిద్దరూ బయటకు వచ్చాక మన ముగ్గురం కలిసి డాడీతో ఆడేసుకుందాం అని తమ్మి రబ్ చేస్తూ చెప్పి డ్రెస్ చేసుకుని ఇంకా రాజ్ రాకపోవడంతో బయటికి వచ్చిన సహస్రకు డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించాడు తను. చేతకాని పనులు చేస్తానని డబ్బాలు కొట్టకూడదు అంటూ వచ్చి పక్కనే కూర్చుంటే చురుగ్గా ఓ చూపు చూసి మైండ్ దొబ్బే మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది అని లేచి వెళ్ళబోతూ ఉంటే ఆకలి అంటూ లాక్ చేసింది. అమ్మ నాన్న అనుకోవడంలో ఒక సెంటిమెంట్, ఒక ప్రేమ, ఎమోషన్ ఇంకా చాలా ఉంటాయి. ఇది సహజం. కానీ విషితను సహస్ర కోరుకోవడం ఎలా సాధ్యం? ఒక ఆడది, అందులోనూ ఒక మగాడికి రెండో భార్యగా ఉన్న ఒక స్త్రీ మొదటి భార్యకు తనలో ప్రాణం పోయడం, అలా యాక్సెప్ట్ చేయడం ఎలా సాధ్యం? ఆ ఊహే కష్టంగా ఉంటే ఇక హంస పాప డైరెక్ట్ గా తనకే చెప్పి తిక్కరేపుతోంది. నిలబడి సీరియస్ గా చూస్తూ ఉంటే ఇప్పటి వరకు చాలా చెప్పావు అంటూ ఫుడ్ వైపు కళ్ళతోనే చూపించింది సహస్ర. విషిత గురించి నీకేమర్థమైంది? తను ప్రపంచం నేనే అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటూ చిరాగ్గా కూర్చుంటే మనిద్దరి పరిచయం నీ బ్లాక్మెయిల్తో, బెదిరింపులతో స్టార్ట్ అయింది అని చెప్తూనే ఒక ప్లేట్లో ఇద్దరికి వడ్డిస్తోంది. దుబాయ్లోనే నీకు పడిపోయా. వాళ్ళు నన్ను ఎత్తుకెళ్ళినప్పుడు సేవ్ చేయటానికి వచ్చిన నిన్ను కోపంతో కొట్టింది నీ మీద నాలో అప్పటికే ఏర్పడ్డ ఇష్టం వల్ల. మళ్ళీ బెదిరిస్తున్నామని కోపం వచ్చింది. తట్టుకోలేక కొట్టేశాను. కాదని తెలిసాక ఇంకా ఎక్కువ ఇష్టం పెరిగింది. అదే ప్రేమగా నాలో చేరిపోయింది. మరి విషితకు నీకు మధ్య పరిచయం అని ప్రశ్నార్థకంగా ఆగిపోయిన సహస్ర ముద్ద కలిపి నోటి దగ్గరికి తెస్తే నోరు తెరవకుండా తీక్షణంగా చూస్తున్నాడు రాజ్. సరదాగా ఆ వయసులో ఉండే తెలియని భయం బెరుకు మీ ఇద్దరి మధ్య ఫస్ట్ ఇంటరాక్షన్ అలా స్టార్ట్ అయింది అని జవాబు కూడా తనే చెప్పడంతో తన పెదవుల ముందుంచిన ముద్ద వెనక్కి తిప్పి సహస్ర నోటికి అందించాడు రాజ్. ఆ చేతికి పెదవులద్ది ఒక అమ్మాయిగా చెప్తున్నాను, 10 రోజులు నీకు దూరంగా ఉండలేకపోయాను. అటువంటిది విషిత, ఇంత అందగాడివి, ఎంత మంచివాడివిన నీకు 3 సంవత్సరాలు ఎలా దూరంగా ఉందో
నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అత్తయ్య, మావయ్య ఒప్పుకున్నారు. పెదనాన్న ఒప్పుకున్నారు. స్టడీస్ అయ్యే వరకు ఆగాలన్న ఒకే ఒక్క కండిషన్ కోసం 3 సంవత్సరాలు నీ వెనుక నిన్ను ప్రేమిస్తూ ఉన్న విషిత ఎంత స్ట్రాంగ్ అని సహస్రాల చెప్తూ ఉంటే రాజ్ గుండె వేగం పెరగడంతో ఒక్కసారిగా జ్ఞాపకాల దొంతర్లు అతని మీద విరుచుకుపడ్డాయి. హోంలో పిల్లల ముందు తనని పడేసి అందకుండా పరుగులు పెట్టిన విషిత జ్ఞాపకాలు మెదులుతూ ఉంటే ఇది విషితరాజ్ నీకోసమే నాలోకొచ్చేసింది అని ఎమోషనల్ అవుతున్న సహస్ర ఫేస్ దోసిట్లోకి తీసుకొని కొన్ని క్షణాలు కన్నార్పకుండా ఏదో వెతుకుతున్నట్టు చూస్తున్న రాజ్తో ఇది నిజం అని చాలా బలంగా నమ్మకంగా చెప్తూ ఉంటే గట్టిగా హక్ చేసుకున్నాడు. దేనికోసం ట్రై చేస్తున్నావు అని అడిగితే అందరికీ తెలియటం లేదు, నీకు తెలుసు కదా అని అడుగుతున్న సహస్రకు ఫోర్ హెడ్కి కిస్ ఇచ్చి తెలుసు అంటూ ఫుడ్ ప్లేట్ తన చేతిలోకి తీసుకున్నాడు. వింటాను అంది స్థిరంగా. ఇప్పుడు అవసరమా అన్నట్టు చూశాడు రాజ్. తింటాను కూడా అని వినడానికి ప్రిపేర్ అయిన సహస్ర చెప్పమన్నట్టు చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేశాననుకున్నాను. ఆ రోజు ఆవేశమే తర్వాత నా ఆలోచనల్ని నన్ను మార్చేసింది. బట్ విషిత బట్టలు మార్చినంత తేలిగ్గా మనుషుల్ని మార్చే క్యారెక్టర్ కాదు. అలా అత్తయ్య మావయ్య దాన్ని పెంచలేదు. మరి నా విషయంలో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. నా మీద అసూయతో ట్రాప్ చేసే అంత చీప్ మెంటాలిటీ కదా అవినాష్ది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చాలా విధాలుగా ఆలోచించాను, అన్ని విధాలా ప్రయత్నించాను. బట్ అభి నాకు కంప్లీట్గా నెగిటివ్. విషిత మీద పూర్తిగా అసహ్యం, కోపం. వాడి దగ్గర ఇది డిస్కస్ చేయలేను. వాడు విషితని అంటుంటే తట్టుకోలేను. నాలో నేనే నలిగిపోయాను. మొత్తం గందరగోళం. బట్ అవినాష్ని ఏ రోజైతే మళ్ళీ కలిశానో వాడిలో విషిత మీద నిజమైన ప్రేమను చూశాను. ఆ రోజు అర్థమైంది వాడు ట్రాక్ చేయలేదని అని అంటున్న రాజులో నిట్టూర్పు. అందుకే కదా వదిలేశావు అని అడుగుతూ సహస్ర రాజ్ నోటికి ముద్ద అందిస్తే అవును అని కళ్ళతోనే ఆన్సర్ ఇస్తూనే నోరు తెరిచి ముద్ద అందుకున్నాడు. విషిత నా భార్య. మ్యారేజ్ అనుకున్న దగ్గర నుండి తను నా ఫ్యూచర్, నా పార్ట్నర్ అనుకున్నాను. అలాగే ప్రేమించాను, అలాగే ఇష్టపడ్డారు. కానీ వాడు విషితని ప్రేమించాడు. మొదటి పరిచయంలోనే ఆ ప్రేమ చిగురించింది. వాడి ఆలోచన ఒక్కటే, విషిత నా దగ్గర నాతో సంతోషంగా లేదు అని. ఇంకా ఏది ఆలోచించలేదు. విషితకు ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అనుకున్నాడు. అందుకే అన్నిటినీ వదులుకొని తన కోసం తెగించాడు అని చెప్తున్న రాజులో ఎటువంటి కోపం లేదు. నెమ్మదిగా రాజు లెఫ్ట్ హ్యాండ్ చేతిలోకి తీసుకొని విషిత సంతోషంగా లేదని అవినాష్ ఎలా డిసైడ్ అయ్యాడు అని చిన్న గొంతుతో అడిగింది సహస్ర. ఆ ప్రశ్నకి అర్థోక్తిగా నవ్వుతూ విషిత చెప్పింది, నాతో బోర్, నాతో హ్యాపీనెస్ లేదు, నా కోపం భరించలేకపోతోంది, తొందరపడి పెళ్లి చేసుకున్నానని విషిత చెప్పింది. ఇంకా చాలా చాలా చెప్పింది. నాతో సుఖం లేదని, నేను ప్రేమించడం లేదని చాలా చాలా చెప్పింది. అవన్నీ కూడా లిస్ట్ చెప్పనా అని సహస్ర కళ్ళలోకి చూస్తూ అడిగాడు. వద్దు అని తల కదుపుతూనే అవన్నీ నిజాలని నువ్వు నమ్ముతున్నావా? ఇలా మాట్లాడేటప్పుడు విషిత సరిగానే ఉందా అని తన అనుమానం ఎక్స్ప్రెస్ చేసింది సహస్ర. విషిత నా దగ్గర ఎప్పుడు నటించలేదు. నటించటం దానికి చేత కాదు. ఫస్ట్ టైం తాగినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. మార్నింగ్కి ఏమీ గుర్తులేదు. తాగినందుకు సారీ చెప్పింది. దానికి ఆల్కహాల్ అలవాటు లేదు, అది నాకు తెలుసు. బట్ అది అక్కడితో ఆగలేదు, రిపీట్ అవుతూనే ఉంది. మార్నింగ్కి ఏమీ తెలియనట్టుండేది. డౌట్ వచ్చి శాలినితో టెస్ట్ చేయించాను. డ్రగ్ తీసుకుంటోందని తెలిసింది. చాలా కోపం వచ్చింది. అప్పుడు కూడా ఒక్కటే ఆలోచన. అందుకే అది ఎటువంటి డ్రగ్ అనేది కూడా టెస్ట్ చేయించాను. బట్ అది చాలా నార్మల్ డ్రగ్. ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. విషిత బిహేవియర్కి అది ఎఫెక్ట్ కాదు అని తెలిసాక తట్టుకోలేకపోయాను. ఆ మత్తులో విషిత చెప్పినవన్నీ నిజాలే. దానికి నాతో బోర్ కొట్టేసింది అంటూ ఉండగానే అది అబద్ధం అంటూ అరుస్తూ అడ్డుపడింది సహస్ర. వాయిస్ రైజ్ అవ్వడంతో చుట్టూ చూశాడు రాజ్. ఎవ్వరూ లేరని మాట్లాడుతున్నాడు. ఎవరూ వినడం కూడా రాజ్కి ఇష్టం లేదు. సారీ అంటూనే
అనుకుని లేచిన సహస్రను సింగిల్ హ్యాండ్తో చుట్టేసి తన గుండెలకు ముఖం హత్తుకొని, అబద్ధమైతే బావుండేది. కానీ అది అబద్ధం కాదు. విషిత అవినాష్‌ని కోరుకుంది. నన్ను మించి కోరుకునేంతలా వాడు ప్రేమించాడు. తాగిన మత్తులో బయటపడిన నిజాలన్నీ ముందు వాడికే చెప్పింది. తాగకుండానే చెప్పింది. కానీ వాడు ఒప్పుకోలేదు. అంకుల్‌కి చెప్పమని అడిగాడు. డివోర్స్ తీసుకొని పెళ్లి చేసుకుందామన్నాడు. బట్ విషిత అప్పటి వరకు ఆగలేదు. మా ఇద్దరి మధ్య చాలా నలిగిపోయింది. ఆ స్ట్రెస్‌తోనే డ్రగ్స్‌కి అలవాటు పడింది. అప్పుడే నేనది తెలుసుకోగలిగుంటే బావుండేది. కానీ తెలుసుకోలేకపోయాను. భర్తగా ఫెయిల్ అయ్యాను. కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటోందని కోప్పడ్డాను. ఫ్రెండ్స్ పార్టీస్ ఉండకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టాను. నేను చూసిన ఆ రోజు అక్కడే వాళ్ళ సంబంధం మొదలవ్వలేదు. అంతకు ముందు నుంచి ఉందని అవినాష్‌తో మాట్లాడాకే అర్థమైంది. విషిత కూడా చెప్పేదేమో. బట్ ఆ టైం రాలేదు. ఆ రోజనేది మా ముగ్గురి మధ్య లేకపోయుంటే విషితకి నాకు ఆఫీషియల్‌గా డివోర్స్ అయ్యేయి. ఆఫీషియల్‌గా విషిత వాడిని పెళ్లి చేసుకునేది అంటూ కిందకి వంగి సహస్ర పొట్ట మీద ముద్దు పెట్టాడు. రాజ్ తల మీద చేతిని ఉంచి మసక తెరల మధ్య ఏదో వెతుకుతున్నట్టు చూస్తోంది సహస్ర. ఇది విషిత అయినా కాకపోయినా మన పిల్లలు. నువ్వు నాకిస్తున్న ప్రెషియస్ గిఫ్ట్. అలాగే ప్రేమిస్తాను అంటుంటే సహస్ర కళ్ళు తడి తేరుతున్నాయి. తన నమ్మకాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా అతని ప్రేమలో ఏ మార్పు ఉండదని చెప్తున్నాడు. ఇష్టంగా కష్టంగా ఉన్న ఆ ఫీలింగ్స్ మధ్య చిన్న అసంతృప్తి. విషిత గురించి తనకు కావలసిన క్లారిటీ ఇంకా రాలేదు. ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న సహస్రను చూస్తూ ప్లేట్ తీసుకొని లేచి నిలబడ్డ రాజ్ ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి, చనిపోతాను అని తెలిసినప్పుడు అమ్మా నాన్నల సేఫ్టీ గురించి ఆలోచించాను. వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి అని ఆరాటపడ్డాను. బట్ నువ్విక్కడికి వచ్చాక అని తన హార్ట్ మీద వేలితో చూపిస్తూ, నీ కోసం బ్రతకాలి అనుకున్నాను. నీతో కలిసి బ్రతకాలి అనుకున్నాను. విషితని పాయింట్ చేయకుండా ఏదైనా దారి దొరికితే బాగుండు అనిపించింది. అప్పుడే అర్థమైంది, లవ్ ఇస్ సో పవర్ఫుల్. నన్ను నాకు లేకుండా చేసింది. మనతో ఉన్న అందరినీ ప్రేమిస్తాం. కానీ మనల్ని కూడా వదులుకొని ఒక్కరి కోసం బ్రతకాలనుకుంటాం. నా లైఫ్‌లో ఆ ప్లేస్ నీది. నీకన్నా ముందు విషిత ఉంది. తన తర్వాత నీకు మధ్య చాలా మంది అమ్మాయిలున్నారు. ఇప్పుడు మన కిడ్స్ వస్తున్నారు. బట్ వీటన్నిటికీ మించి నువ్వుంటే చాలు అనిపిస్తోంది. యు ఆర్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ మై లైఫ్. నా చుట్టూ ఉన్నవన్నీ ప్రేమలే. బట్ వాటన్నిటికీ మించి నువ్వు కావాలి. విషిత, అవినాష్ కూడా అంతే. ప్రేమలో ప్రయారిటీస్ ఉంటాయి. ఎక్కువగా ఆలోచించకుండా మిగిలినవి తీసుకొని లోపలికి రా అని చెప్పి రాజ్ ఫుల్ ప్లేట్‌తో లోపలికి వెళ్ళిపోయాడు. క్షణాల పాటు కదలిక లేదు సహస్రలో. రాజ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. నీ మరణానికి కారణం ప్రేమ. కానీ ఆ ప్రేమ ఒక పెద్ద రహస్యం. మరి ఆ రహస్యం ఏంటి అని ప్రశ్నించుకుంటున్న సహస్రకు అన్‌కంఫర్ట్‌గా అనిపిస్తూ ఉంటే పొత్తి కడుపు మీద చేతిని ఉంచింది. ఇది నువ్వు అని నా నమ్మకం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నాలోనే ఉన్నావు. రాజ్ కోసం నాలోకొచ్చావు. నువ్వు నా చేతుల్లోకి వచ్చేసరికి రాజ్‌లో ఉన్న ఈ కన్‌ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి. మీ డ్యాడీని ఇలా చూడలేకపోతున్నాను. నువ్వు టెన్షన్ పడకు. ఇది నువ్వు అని నాలో నమ్మకం కలిగించిన ఆ పరాశక్తే అంతా చూసుకుంటుంది అని బేబీకి ధైర్యం చెప్పుకొని రిమైనింగ్ ఫుడ్ తీసుకొని రూమ్‌లోకి వచ్చింది సహస్ర. స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నాడు రాజ్. తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి చేసే పని అది. తీసుకొచ్చినవన్నీ బెడ్ మీద ఒక పక్కగా పెట్టి రిమోట్ తీసుకొని ఛానల్ తిప్పేస్తూ ఉంటే, బాక్సింగ్ పెట్టు అని కయ్యమన్నాడు బాబు. నీకు కావాలంటే బయటకు వెళ్ళి చూడు. మాకు ఫైటింగ్స్ వద్దు అంటూ వెతికి వెతికి డోనాల్డ్ డక్ కార్టూన్ సిరీస్ కనిపించేసరికి అది పెట్టి కూర్చుంది. నువ్విప్పుడు బేబీవి కాదు. ఇద్దరు బేబీస్‌కి అమ్మవి కాబోతున్నావు అన్నాడు గంటు పెట్టుకున్న మొహంతో. నా ఏజ్‌లో సరిగా ఎంజాయ్ చేయలేదు రాజ్. ఇప్పుడు నా బేబీస్‌తో కలిసి ఎంజాయ్ చేస్తాను అని స్క్రీన్ మీద వస్తున్న సీన్స్‌కి నవ్వుతూ చెప్తుంటే, ఆడుకుంటున్నావు నాతో అని అంటే, ఆడుకోవడానికేగా బెడ్ మీదకి పర్మిషన్ ఇచ్చాను అని కౌంటర్ కొట్టిన హంసపాప చేతిలో ప్లేట్ పెట్టి తినిపించు అంటూ తన ఎదురుగా కూర్చున్నాడు. మెంటల్, ఇలా కూర్చుంటే టీవీ ఎలా చూడాలి అంది కోపం తెచ్చుకుంటూ.
బెడ్ మీద ఉన్న నన్ను చూడు, గోడ మీద ఉన్న బాతులు అవసరం లేదు అంటూనే టీవీ ఆఫ్ చేసేసరికి కుళ్ళ పొద్దు కాకరకాయ అని తిడుతూనే అయ్యగారికి తినిపిస్తూ తాను కూడా తినేసింది. ఆఫ్టర్ డిన్నర్ టవల్ తీసి అయ్యగారి బాక్సర్ షాట్ లోకి షిఫ్ట్ అవుతూ ఉంటే బ్లాంకెట్ ముసుగు తన్ని సైడ్ కి తిరిగి వచ్చింది హంస పాప. బ్లాంకెట్ కాదు, బ్రహ్మాండంలో ఏ మూల ఉన్నా వదిలే రకం కాదుగా బాబు. చిర్రెత్తే వేషాలు వేయకు అని కయ్యమంటూనే బ్లాంకెట్ లోకి దొరికితే ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఇప్పుడు నీ తిక్క వేషాలతో నన్ను ఇబ్బంది పెట్టకు, ఐ నీడ్ రెస్ట్ అంది హంస పాప. నీ కోడి బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయకుండా కావలసినంత రెస్ట్ తీసుకో అంటూ గుండెల మీదకి లాక్కున్నాడు. రాజ్ బాడీ వార్మ్నెస్ లో ఒక సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అది చాలా ఇష్టం హంస పాపకి. కానీ బాత్రూమ్ లో బ్రేక్ వేసిన రొమాన్స్ కి తెరలేపుతాడని భయంతో దూరం పెడితే బాబు ఫాదర్ పోస్ట్ లో బుద్ధిగా సపోర్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఇష్టంగా గుండెల మీద ముద్దు పెట్టి రేపు డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పి ఎన్ని రోజుల నుంచి మిస్ అయినా అయ్యగారి వెచ్చని కౌగిలిలో ఇష్టంగా ఒదిగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ టైంకి కిందకి వచ్చిన ప్రీతిని అస్సలు పలకరించనే లేదు మనోజ్ రాగిని. సారీ డాడ్, కొంచెం స్ట్రెస్లో ఉన్నాను, జస్ట్ ఫర్గెట్ ఎస్టర్డే అని ఇద్దరికి అపాలజీ చెప్పి తినకుండానే బయటకు వచ్చిన ప్రీతి స్ట్రైట్గా దీపక్ దగ్గరికి స్టార్ట్ అయింది. ఇక అందరికన్నా లేటుగా నిద్ర లేచింది మన క్రేజీ జోడినే. జయదేవ్ గారు కాసేపు చూసి ఆఫీస్కి వెళ్ళిపోతే మానస గారు పూజ చేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు. బాబు కౌగిలి కారాగారంలో కళ్ళు తెరిచిన మన సహస్ర దగ్గరగా ఉన్న రాజ్ని ఇష్టంగా చూసుకుంటూ మరికొన్ని నిమిషాలు గడిపేసింది. ఈ మధ్య బ్రేకప్ బిజీలో బాబు షేవింగ్ చేయకపోవడంతో రఫ్గా ఉన్న బియర్డ్తో ఆడుతూ ఇలా కూడా బాగున్నావు మెంటల్ మోనార్క్ అంటూ ముద్దుగా అనిపిస్తున్న ఆ లుక్కి అంటి అంటనట్టు పెదవులకు పెదవులను తాకిస్తూ క్లాక్ చూసిన హంస పాప ఒక్క ఉదుటిన లేచి కూర్చుంది. ఆ స్పీడ్కి కళ్ళు తెరిచిన రాజ్, ఏయ్ పాగల్, ఏంటి అనేవడం అని సీరియస్గా అరుస్తూ ఉంటే టైం చూడు అంటూ బాబు ఫేస్ క్లాక్ వైపుకి తిప్పింది. టైం 10 దాటి 11 చేరుకోవడానికి పరిగెడుతూ ఉంటే సో వాట్, స్ప్రింగ్లా ఎగరటానికి సింగిల్ అనుకుంటున్నావా, నా ట్విన్ బేబీస్ ఉన్నారు లోపల అని సీరియస్ అవుతూ ఉంటే ఫాదర్ పోస్ట్లోని బాబు కేరింగ్కి ముద్దుగా అనిపించి 2 బుగ్గలకి ముద్దిచ్చి సారీ అని బెడ్ దిగుతున్న సహస్ర చెయ్యి పట్టుకుని స్టార్ట్ చేసింది ఫినిష్ చేసిపో అన్నాడు లిప్స్ చప్పరిస్తూ. జస్ట్ టచ్ చేసి వదిలింది, ఇప్పుడు ఫినిష్ చేసి పోమంటే స్టార్ట్ చేస్తే వదులుతాడా? ఆహా, ఛాన్సే లేదు. నైట్ బాత్లో బాడీ మీద వేసిన ఘాట్లే ఇంకా చిరచిరలాడుతున్నాయి. అసలే ఫ్యామిలీతో ఉండడం ఆ ఆలోచనకి టారెత్తి వామ్మో నా వల్ల కాదు అంటూ నైట్ డ్రెస్లోనే బయటకి పరుగు పెడితే ఒసే హంస, మార్నింగ్ రొమాన్స్ మిస్ చేసావో మర్డర్ అయిపోతావు. నీ డైలీ మెడిసిన్స్ అండ్ డైట్తో పాటు రొమాన్స్ కూడా యాడ్ చేసుకో అంటూ వెనక్కి వచ్చిన రాజ్ విగ్రహాల్లో నిలబడ్డ సహస్ర పొజిషన్కి ముందుకు చూశాడు. ఎదురుగా మానస గారు సుజాతమ్మ వస్తే చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. నైట్ డ్రెస్ లో హడావిడిగా వచ్చిన సహస్రను చూస్తూ నిలబడితే ఆ వెనకే వచ్చిన అయ్యగారిని బాక్సర్ షాట్ అవతారానికి ఇక షాక్. రాజ్ బాడీని కవర్ చేస్తూ అడ్డంగా నిలబడ్డ హంసపాప ముఖం కందగడ్డలా మారిపోతే జియా కిచెన్ లోకి పరుగులంకించింది. గుడికి వెళ్తున్నాను సహస్ర, స్నానం చేసి త్వరగా తిని మెడిసిన్స్ వేసుకో అని చెప్పి పూల సజ్జ కోసం మానస గారు దేవుడి గదిలోకి వెళ్తే కొత్త బెచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఏంటి బాబు ఇది, సహస్రమ్మ త్వరగా తిని మందులు వేసుకోవాలి కదా అని బుగ్గలు పుడుచుకుంటూ సాగతీసింది సుజాతమ్మ. పొద్దు పడవగానే నా గుమ్మ ముందు దిష్టి బొమ్మలా నిలబడకపోతే ఇంకేం పని లేదా నీకు అంటూ సుజాతమ్మ మీద ఎగురుతూనే హంస పాపని లోపలికి పట్టుకుపోయాడు. ఇంకోసారి ఇలా బట్టలు లేకుండా బయటకు వస్తే కొట్టేస్తా అని సహస్ర అరుస్తూ ఉంటే వదిలేసి వెళ్తే ఇలాగే వస్తా అంటూ దెబ్బలాటకు దిగాడు రాజ్. ఇద్దరి గోల వింటూనే జియాకి చూసుకోమని చెప్పి గుడికి వెళ్ళిపోయారు మానస సుజాతమ్మ. గిల్లి కజ్జాలతో బాత్ ఫినిష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసరికి మన క్రేజీ కపుల్కి 11:30. మిల్క్ ప్రిపేర్ చేయమని జియాకి చెప్పి ఇప్పుడు నా వల్ల కాదు అని వారించేస్తున్న హంస పాపకి తాగకపోతే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చి ఆమెకి ఫోన్ చేస్తూ ఉంటే తాగేసి రెస్ట్ తీసుకో, వర్క్ చూసుకొని వస్తాను
అని ఫోన్ ఆన్సర్ చేస్తూ బయటకు వెళ్ళాడు రాజ్. మెంటల్. ప్రేమగా ఉన్నంతసేపు ఉంటాడు, వార్నింగ్స్ మాత్రం వదలడు. చూసారా మీ డాడీ పిచ్చి ప్రేమని? బయటకు వచ్చాక మీరు ఫుల్గా సపోర్ట్ చేయాలి నాకు అని బేబీస్తో మాట్లాడుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది సహస్ర. మంగళం వర్కర్స్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే ఒక్కరోజు పని చేసినందుకే జ్వరం వచ్చి అడ్డం పడింది యామిని. జియా కిచెన్లో ఉంది. ఎటువంటి టైం కోసమే గుంటనక్కన నక్కి ఉన్న ముఖేష్ సహస్ర బెడ్రూమ్లోకి వెళ్ళడమే ఫాస్ట్గా వెనక్కి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. మరి ఇప్పుడు ముఖేష్ ఏం చేయబోతున్నాడు? వాడు అనుకున్నట్లు సహస్రను తన సొంతం చేసుకోవడానికి చూస్తాడా? ఇప్పుడు సహస్ర పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు వాడి వల్లే తన హెల్త్ పోగొట్టుకొని ఇప్పుడు కడుపులో బిడ్డతో ఉన్న సహస్ర పరిస్థితి ఏం కానుంది? రాజ్ ముఖేష్ గాడిని బ్రతకనిస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.